Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 రియాజ్ గారు ఇప్పుడు 2 వీక్స్ సీజ్ ఫైర్ అన్నారు. అయితే ఇప్పుడు ఇరాన్ ఏమో వాళ్ళు ప్రకటించుకుంటుంది. ఆల్రెడీ మా మీద శాంక్షన్స్ వాళ్ళ డిమాండ్లు కూడా ఒక 10 డిమాండ్లు చెప్తున్నారు. అంటే ఆ డిమాండ్లు ఒప్పుకున్నట్టే మనం భావించాలి ప్రస్తుతానికి. అంటే చర్చలు, నెగోషియేషన్స్ ఇంకా ముందరకు వెళ్ళినా కూడా కొంతవరకు ట్రంప్ మెట్టు దిగినట్టే మనకు కనిపిస్తోంది. అందులో శాంక్షన్స్ ఎత్తేయడం కావచ్చు, లేకపోతే హర్మూజ్ విషయంలో వాళ్ళకి పూర్తిగా హక్కులు ఇయ్యడం కావచ్చు ఇరాన్‌కి. ఇలా మొత్తం ఒక 10 పాయింట్లున్నాయి. ఈ నెగోషియేషన్స్ అమలయ్యే అవకాశం ఉందా? లేకపోతే ట్రంప్ డ్రామాగా దీన్ని భావించాలా మనం? ఇందులో 3 అంశాలను మనం చూడాలి సార్. ఒకటో హ్మ్. ట్రంప్ వైపు నుంచి బేసికల్‌గా ఆయన ట్విట్టర్‌లో రాసిందేంటంటే, పాకిస్తాను ప్రైమ్ మినిస్టర్‌ని, పాకిస్తాన్‌కు సంబంధించిన ఆర్మీ చీఫ్‌ని ప్రేజ్ చేస్తూ, వాళ్ళ కోరిక మేరకే నేను ఈ నెగోషియేషన్స్‌కి ఒప్పుకున్నట్టుగా ఆయన ఆయన ప్రకటించుకున్నారు ట్రంప్. హ్మ్. దాని తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్‌కి సంబంధించిన ట్విట్టర్‌లో ఏముందంటే, మేము ప్రయత్నం చేసాం. ఇరు దేశాలు సహకరిస్తున్నాయి. అది ఇస్లామిక్ మనకి ప్రధానంగా ఇస్లామాబాద్ కేంద్రంగా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అన్నాడు. మూడో ప్రకటన ఏదైతే ఉందో అది ఇరాన్ నుంచి వచ్చింది. ఆ ఇరాన్ నుంచి వచ్చిన ప్రకటనలో ఏముందంటే, మాకు ఒక 10 అంశాలను మేము నెగోషియేషన్‌లో ఎజెండాలో పెట్టాం. 10 పాయింట్స్. ఈ 10 పాయింట్స్ పట్ల అమెరికా సానుకూలంగా వ్యవహరించిందని ఇరాన్ ప్రకటించింది. కానీ ట్రంప్ ఆ పాయింట్స్ ఎక్కడ ట్విట్టర్‌లో గాని, చెప్పలేదు. ట్విట్టర్‌లో గాని, ఎందుకంటే మనం విషయంగా ప్రస్తావిస్తున్నాం అవును. కాబట్టి, ట్రంప్‌కు చేసిన ట్విట్టర్ మెసేజ్‌లో గాని, అట్లాగే ఇక్కడ వీళ్ళకున్న ఎక్స్ మెసేజ్‌లో గాని, హ్మ్. వీళ్ళెక్కడ కూడా ఈ 10 పాయింట్లకు అనుకూలంగా ట్రంప్ ప్రకటించాడన్న విషయాన్ని మెన్షన్ చేయలేదు. అది ఇరాన్ మెన్షన్ చేసింది. ఇరాన్ మెన్షన్ చేసినా దానికి ఖండన మాత్రం చేయలేదు. హ్మ్. ఆ ఖండన పాకిస్తాన్ వైపు నుంచి జరగలేదు, అమెరికా నుంచి జరగలేదు. హ్మ్. కాబట్టి ఖండన జరగనప్పుడు వాళ్ళు మౌనం అంగీకారంగా అంతే మనం కదా! స్వీకరించే ప్రయత్నం చేయాలి. హ్మ్. కానీ ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉంది. దీని పట్ల అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామం పట్ల ఇజ్రాయిల్ ఇంకా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. హ్మ్. ఈరోజు ప్రపంచంలో శాంతిని ప్రేమించే వాళ్ళుగా, ఆర్థిక సంక్షోభం రావద్దని కోరుకునే వాళ్ళుగా మనం ఈ నెగోషియేషన్స్‌ని, చర్చల్ని ఆహ్వానిస్తున్నాం. కానీ ఇందులో ప్రధానమైన సూత్రధారి, పాత్రధారి మొదటి నుంచి యుద్ధాన్ని కోరుకుంటున్నది ఆ! ఇజ్రాయెలే. అది హీరో గావచ్చు, విలన్ గావచ్చు. హ్మ్. చూసేవాళ్ళను వాళ్ళ అప్రోచ్‌ని బట్టి ఉంటుంది. యుద్ధాన్ని కోరుకుంటుంది. యుద్ధాన్ని ప్రెషర్ కోరుకుంటుంది కూడా ఇరానే గదా! తీసుకొచ్చింది కూడా ట్రంప్ మీద అది ఇజ్రాయెలే. ప్రధానంగా ఇజ్రాయెలే గదా! ఇరాన్ కాదు గదా! అవును. కాబట్టి ఆ ఇజ్రాయెల్ వైపు నుంచి ఈ ట్రంప్‌కి సంబంధించిన ఈ నెగోషియేషన్స్ మీద అధికార ప్రకటన ఇప్పటివరకు రాలేదు. మనం హ్మ్. వేచి చూడాలి. ఒకవేళ ఇజ్రాయెలే గనక దీంతో సంబంధం లేకుండా దాడులను కొనసాగిస్తే, ఇరాన్ డెఫినెట్‌గా మళ్ళీ రిటాలియేషన్ అంటే మళ్ళీ ప్రతిదాడులను పెడుతుంది. హ్మ్. పెట్టినప్పుడు యుద్ధం కొనసాగుతుంది. అమెరికా ఇన్వాల్వ్ అయినంత డేంజర్‌గా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఉండే అవకాశం ఉండదు. పెద్ద దాడులు నష్టపరుచుకోవడం వరకే పరిమితమవుతాయి. హ్మ్. కాబట్టి ఇజ్రాయెల్‌కి సంబంధించిన యాక్సెప్టెన్స్ కూడా ఇంపార్టెంటే. దానికోసం మనం వేచి చూడాల్సి ఉంటది. ఇప్పుడు మాత్రం మీరు అనుకున్నట్టుగా ఆహ్, ఇప్పుడు ఈ 10 అంశాలను మనం చూసాం 10 పాయింట్స్‌ని. అంతకుముందు 15 అంశాలను చూసాం మనం. అయితే ఆ 15 అంశాలకు, ఈ 10 అంశాలకు మధ్య కొంత తేడా ఉంది. ఇందులో భాష ప్రయోగాల్లో కొంత సరళీకరణ వచ్చింది. ఏంటది? అది ప్రధానంగా ఏంటంటే, హార్మోజ్ జలసంధి మేం అమెరికా కోసం, ఇజ్రాయెల్ కోసం మా ప్రాణంతో వరకు, మా దేశ ఉనికిలో ఉన్నంత వరకు తెరవం అని ఫస్ట్ 15 పాయింట్స్‌లో ఉంది. హ్మ్. ఇందులో ఏముందంటే, హార్మోజ్ జలసంధి తెరిసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఆ ప్రాంతం అంతా కూడా మా సైనిక నియంత్రణలోనే ఉంటుంది అని చెప్పింది. అంతకుముందు ఏముందంటే బేసికల్‌గా మాకు సంబంధించిన ఆకాంక్ష మాకు మా మాకు ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటి పూర్తిగా తొలగించాలని ప్రకటించింది. ఇందులో ఏముందంటే, మాకు సంబంధించిన ఆంక్షల మీద రివ్యూ చేయాలనే ఒక ప్రకటన హ్మ్. చేసింది. మరొకటేంటంటే, యురేనియంకు సంబంధించిన నిల్వలు, అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద బేసికల్‌గా నియంత్రణను వాళ్ళు ఏం చేశారంటే సూపర్విజన్ రూపంలోకి మార్చాలన్న కోణంలో మాట్లాడుకొచ్చారు. అన్నిటికన్నా మించి ఈసారి దీంట్లో ఏముందంటే, హ్మ్. ఇరాన్ తమ మీద పెట్టిన అంతర్జాతీయ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటి దశల వారీగా తొలగించాలనే అంశాలు పెట్టినాయి. అవును. కాబట్టి ఈ 10 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ నష్టపరిహారం కూడా ఇయ్యాలంది. నష్టపరిహారం విషయంలో కూడా కొంత తగ్గింది. హ్మ్. అప్పుడంత ఉధృతంగా అప్పుడు అది కూడా తీవ్రత ఎక్కువుండేది. అది కూడా కొంత భాషలో సరళీకరణ ఆ! వచ్చింది. అయితే ఓవరాల్‌గా అంటే దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుందంటే, ఈ నెగోషియేషన్స్ కొనసాగుతాయండి. అదే 2 వీక్స్ సీజ్ ఫైర్ అన్నారు గానీ, హ్మ్. అది పర్మనెంట్ సీజ్ ఫైర్ వైపే పోతుంది. హ్మ్. కానీ నాకు తెలిసి బహుశా ఇరాన్‌కు సంబంధించిన విషయాల్లో కొంత రిలాక్సేషన్ అమెరికా ఇస్తుంది గానీ, పూర్తి రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం హుహు. ఉండదు. కానీ అక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, అమెరికా ఏమంటుందంటే, మా డాలర్‌కి సంబంధించిన ఆధిపత్యాన్ని అంటే ఎక్స్‌చేంజ్‌లో డాలర్ యొక్క పెట్రో డాలర్. పెట్రో డాలర్‌ని హ్మ్. మీరు ఉపయోగించాలని చెప్పొచ్చు. హ్మ్. ఇరాన్ ఏముంటుందంటే, మా ప్రయోజనాలకు భిన్నంగా ఉండకుంటే మేము ఉపయోగించేందుకు అభ్యంతరం లేదని కూడా చెప్పొచ్చు. హ్మ్. ఆ అవకాశం ఉంది. ఎందుకోసం ఇరాన్ ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా చాలా ఆంక్షలతోటి విపరీతంగా సంక్షోభం పడింది. ఇప్పుడు ఇరాన్ వైపు నుంచి ఆలోచించాలి కదా! అవును. స్కూల్స్ బంద్ అయిపోయినాయి.
ఆహ్, మొత్తం హాస్పిటల్స్ అన్నీ ఎక్కడెక్కడ క్లోజ్ అయిపోయినాయి. కరెంట్ పోయింది. యూనివర్సిటీస్ పోయినాయి. ఫుడ్ అట్లాగే ప్రాబ్లమ్. ఫుడ్ పోయింది. బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు సస్టైన్ కావాలనుకుంటున్నారు. కాబట్టి ఈ యుద్ధ విరమణ నాయకులు చాలామంది చనిపోయినారు. వాళ్ళది పాపం మనుగడ ఆ కోసం మనుగడ పోరాటం కోసం కదా! వాళ్ళది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కదా! అవును. కాబట్టి సహజంగా వాళ్ళు ఆత్మాభిమానం దెబ్బతినకుండా, ఆర్థికంగా దివాళా తీయకుండా సస్టైన్‌గా ఒప్పుకునే అవకాశాలున్నాయి. ఇప్పుడు అమెరికా కూడా పరిస్థితి ఏందంటే, నెక్స్ట్ ఎన్నికలున్నాయి. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడో మీరు చూడండి. రేపు ఏమైతుందంటే, నవంబర్ మిడ్ నేనే టర్మ్. యుద్ధాన్ని ఆపానంటాడాయన. మీరు చూస్తుండండి. ఇప్పుడు ఆల్రెడీ అంటున్నాడు అంటే కదా! అని హ్మ్. మొత్తం అంటే ప్రపంచంలో ఇరాన్ సర్వనాశనం అయిపోయేది. ఒక నాగరికత మొత్తం నాశనమయ్యే దాని నుంచి నేను నాగరికత రక్షించాలని మొదలుపెడతాడు. పెట్టి ఈ స్లోగన్‌తోటి ఎలక్షన్స్ పోతాడు ట్రంప్. ఆ! కాబట్టి ఇది ఆపడం ఏదైతుందో రాజకీయ ప్రయోజనాల కోసము, తన రాజకీయ కీర్తిని ప్రకటించుకోవడం కోసం ట్రంప్ ఉపయోగించుకున్నాడు. ట్రంప్ హ్మ్. ఆ టైప్ ఆఫ్ ఇంటెలిజెంట్. హ్మ్. కాబట్టి ఇరాన్ ఏం చేస్తుంది ఇందులో తాను మన రీకన్‌స్ట్రక్షన్ కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ రీకన్‌స్ట్రక్షన్స్‌లో కాంట్రాక్ట్స్ అన్నీ కూడా యూరోపియన్ దేశాలకు, అమెరికాకు ఇవ్వదు. చైనాకి ఇస్తుంది. ఆ రీకన్‌స్ట్రక్షన్‌లో చైనాకొచ్చే ఆర్థిక అదుంటుంది. హ్మ్. ఇక భారతదేశం లాంటి ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు అయితున్నాయో అవి ఒక 2 నెలల క్రితం కోల్పోయిన యథాతథ స్థితిని కంటిన్యూ చేస్తాయి. ఇది కొంతకాలం అయితే కొనసాగుతా ఉంటుంది. హ్మ్. ఈ సాగే లోపునే ట్రంప్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్‌కి అమెరికా దగ్గరికి వస్తాయి కాబట్టి హ్మ్. వచ్చే గవర్నమెంట్ ఎట్లా ఉంటుందో అనే దాని మీద మళ్ళీ డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా కూడా ఈ యుద్ధం గనుక ఇంకొక 15 రోజులు కొనసాగినా కూడా బహుశా ప్రపంచం యొక్క పరిస్థితి భయంకరంగా ఉండేది. ఏదైనా సరే అది ఏ దేశం చొరవ తీసుకుంది, ప్రపంచ ప్రజలు చొరవ తీసుకున్నారా, అమెరికా ప్రజలా లేదా ఇరాన్ ప్రజల యొక్క పట్టుదల, మిగతా దేశాల యొక్క తోడ్పాటు ఇవన్నీ మనం అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అదే సందర్భంలో ఇది ప్రపంచం మనుగడకి ఇప్పుడు ఈ చర్చలు కొనసాగడం ఏదైతుందో అది ఉపయోగపడుతుందని మనం భావించాలి. ఓకే. మన దేశ యాంగిల్‌లో మీరు చెప్పండి. అంటే మనం ఎల్‌పీజీ విషయంలో ఇబ్బందులు పడ్డాం. పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కూడా చూసాం. అయితే దాన్ని నార్మల్సీ తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఎరువులకు కూడా కొరత రానున్న రోజుల్లో ఎరువులకి కొరత వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఆహ్, ఈ డ మొత్తం రేటు కూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ రేట్ కూడా విపరీతంగా పెరిగింది. మన ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది ఉండేదన్నారు. అయితే ఇరాన్ తోటి మన డిప్లొమసీ ఎలా ఉంది? ఇప్పుడు యూఎస్‌ని మనం ఎట్లా చూస్తున్నాము? ఇరాన్‌ని ఎలా చూడాలి మనం? పవన్ గారు అంటే భారతదేశానికి ప్రపంచ సంబంధాల్లో లేదా ఇతర దేశాల సంబంధాల్లో గౌరవప్రదమైన పాత్ర ఉంది. మనం స్వతంత్రం ఉద్యమాన్ని టైంలోనే అనేక విముక్తి పోరాటాలు మనం సపోర్ట్ చేశాం మనం. భారత రాజ్యాంగంలో కూడా ఆదేశ సూత్రాల 50, 15 ఆర్టికల్ కూడా అవును. దాని మీద ప్రస్ఫుటంగా ఉంటుంది. ఆ డిగ్నిటీని మనం మెయింటైన్ చేశాం. అయితే 10 సంవత్సరాల నుంచి భారతదేశ విదేశీ వ్యవహారాల మీద మనకున్న విమర్శ ఏందంటే, ఈ ప్రపంచంలో మనకు నమ్మదగ్గ మిత్రుడు నమ్మదగ్గ మిత్రుడెవరు? నమ్మలేని శత్రువు ఎవడు అనే విషయం మీద ఆల్రెడీ నిర్వచనాలున్నాయి. దానికి భిన్నంగా మన ఫారిన్ పాలసీ పోయింది. అంటే హ్మ్. స్పష్టంగా చెప్పాలనుకుంటే, ఈ 10 సంవత్సరాల్లో మనం సంపూర్ణంగా అమెరికా సెంట్రిక్ లేదా అమెరికాను ప్లీజ్ చేసే విదేశాంగ విధానాన్ని మనం తీసుకున్నాం. కానీ ఈ నెగోషియేషన్స్‌లో పాకిస్తాన్ పాత్ర ఇవన్నీ చూసినాక మీకు అర్థమైన విషయం ఏందంటే, అమెరికా ఎప్పుడు కూడా భారతదేశానికి నమ్మదగ్గ మిత్రుడు కాదు. హ్మ్. చాలా క్లియర్ చెప్తున్నాను. చివరికి మన పరిస్థితి ఏమైపోయిందంటే, మీరు పెట్రోల్ ఇరాన్ దగ్గర కొనొద్దు అంటే కొనం సార్. మీరు పెట్రోల్ రష్యా దగ్గర కొనొద్దు. మేము కొనం. కొనండి. యెస్. కొనొద్దు అంటే మేము కొనం. మేము తీసుకోమని చెప్పాం. తర్వాత మళ్ళీ అంటే కొనమన్నారు. లాస్ట్‌కి మీరు కొనండి అంటే మేము అలా కొనడం మొదలుపెట్టాం. హ్మ్. ఇది ఏ రకమైన సంకేతాన్ని ఇస్తా ఉన్నది? భారతదేశం మార్కెట్ రీత్యా చాలా పెద్ద దేశం ఇది. అమెరికాను శాసించగలిగే శక్తి సామర్థ్యాలున్న దేశం మార్కెట్ రీత్యా. ఆయుధాల్లో, మిలిటరీలో దర్ ఇస్ ఎ డిఫరెంట్ డిస్కషన్. కాబట్టి మార్కెట్ రీత్యా భారతదేశానికి ఉండే గొప్పతనం భారతదేశానికి ఉన్నది. హ్మ్. అట్లాగే మనం చాలా కాలం థర్డ్ వరల్డ్ లీడర్ కదా! హ్మ్. 19 మనకి 48 తర్వాత అంటే 45, 46లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచంలో అనేక కొత్త దేశాల స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన దేశాలకు మనమే నాయకులం కదా! ఆ నాయకత్వానికి సంబంధించిన పాత్రను 10 సంవత్సరాల నుంచి మనం కంటిన్యూ చేయడంలో విఫలమైపోయినాం కదా! అంటే కానీ రియాజ్ అమెరికా గారు అంటే 2 విషయాలు చెప్తున్నా. హ్మ్. అమెరికా మనం ఏమంటున్నాం అంటే ఒకప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌లో ఏ న్యూట్రాలిటీని అయితే మనం మెయింటైన్ చేశామో అది మెయింటైన్ చేయాల్సి ఉండే. ఎందుకోసమంటే ఇరాన్‌తో సత్సంబంధాలున్నాయి. అమెరికాతో సత్సంబంధాలున్నాయి. మోడీ గారు గవర్నమెంట్ వచ్చినాక ఇజ్రాయెల్‌తో కూడా సంబంధాలు పెట్టుకున్నాం. దాని మీద కూడా పెద్ద ఆబ్జెక్షన్స్ ఏమి లేవు. 1, 2 పాలస్తీనాను మనం మర్చిపోవద్దని చెప్పాం తప్ప మిగతా దగ్గర మనకి ఇంకేం ఆబ్జెక్షన్స్ లేవు. హ్మ్. కానీ ఈ మధ్య కాలంలో అంటే ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత భారత్ మీద కూడా ఆంక్షలు విధించాడు కదా! భారతదేశానికి కొత్తగా చేసిన ఫేవరే ఉన్నది. మన ప్రధానమంత్రి గారు ట్రంప్ ఎలక్షన్‌లోకి పోయి అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అన్నాడు. నాకు తెలిసి ప్రపంచంలో ఈవెన్ అమెరికా వల్ల విపరీతంగా లాభం పొందిన దేశాలలో ఎవరు అట్లా ప్రకటించి ఉండవు. అప్పుడు ఓడిపోయాడు అప్పుడు ట్రంప్. ఓడిపోయి బిడెన్ గెలిచాడు కదా! దాంతో 4 సంవత్సరాలు మనది ఐసోలేట్ పాలసీ అయిపోయింది కదా! అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అన్న తర్వాత బిడెన్ గెలిచిన తర్వాత రిలేషన్స్ ఎట్లా ఉంటాయి? అవును. మళ్ళీ ట్రంప్ వచ్చాడు.
పోనీ సరే అప్పటికే ఆ స్లోగన్ ట్రంప్ గుర్తుపెట్టుకున్నా అంటే ట్రంప్ గుర్తుపెట్టుకోలేదు కదా! రాగానే ఇండియా మీద ఎన్ని ఆంక్షలు విధించాడు. మొన్ననే కదా! అమెరికా విదేశాంగ మంత్రి మనల్ని అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు మీరు చూసారు, మేము చూసాం కదా! పెట్రోల్ ఇష్యూలో గాని, మన ఆర్థిక పరిణామాల విషయంలో మీరు చూసారు, మేము చూసాం కదా! మనం ఏమంటున్నామంటే ఈరోజు వర్చువల్‌గా మనం బ్రిక్స్‌కు నాయకులం సార్ మనం. అందులో బ్రెజిల్ ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది, మనం ఉన్నాం. అట్లాగే మనం బ్రిక్స్ సహకరించే దేశాలు ఇరాన్ ఇట్లాంటి కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. ఈ బ్రిక్స్ అనేది పెద్ద మార్కెట్. ఈ బ్రిక్స్‌ను బలోపేతం చేయడం ద్వారా ఏమైందంటే అమెరికాను నువ్వు యుద్ధం చేయకుండా కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ఇంకా అమెరికా ఎగుమతులు చాలా కీలకమైనవి. అమెరికా ఎగుమతులు ఈరోజు ఎవరింట్లోకి పోయినా కూడా మన భారతదేశంలో కనబడతా ఉంటాయి కదా! అవును. నువ్వు అమెరికా ఎగుమతులను ఎందుకంటే అమెరికా యొక్క ఆయువు పట్టు ఏంటి? వాళ్ళ పెట్టుబడిదారులు, వాళ్ళ పెట్టుబడిదారు వ్యవస్థలే కదా! మీరు ట్రంప్‌కు చివరి ఉపన్యాసం చూడండి. ఆయన అమెరికా ప్రజల గురించి ఎక్కడా మాట్లాడలేదు. అమెరికా నుంచి ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో, ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేసే పెట్టుబడిదారుల రక్షణే తన రక్షణగా ప్రకటించుకున్నాడు. అంటే అమెరికా ఫారిన్ పాలసీ గాని, అమెరికా జాతీయ ప్రణాళికలు పూర్తి కూడా అమెరికా పెట్టుబడిదారులు, అమెరికాలో ధనవంతులకు సెంట్రిక్‌గా నడుస్తున్నాయనే విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉపన్యాసంలో కనిపించింది. ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఇన్వెస్టర్ల గురించి చెప్పాడాయన. అవును. సామాన్య ప్రజల గురించి, యుద్ధ నష్టాల గురించి మాట్లాడలేదాయన. నిన్న ఒక అనలిస్ట్ చెప్తూ యుద్ధం ఇన్ని రోజులు కంటిన్యూ అవ్వడానికి ఒక కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఆర్మ్స్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకి ఫండింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రెజర్ వల్ల ఈ యుద్ధం ఇన్ని రోజులు కొనసాగుతుంది. అదొక పాయింట్ కూడా చెప్తారు. 100% రైట్ మాట అది. దానికి ఇంకో యాడ్ కూడా చెప్తున్నా. ఇప్పుడు ఇందులో ఆయుధాలను తయారు చేసే దాంట్లో ట్రంప్ కొడుకున్నట్టుగా చూపెట్టారు. అవునవును. డ్రోన్స్ ట్రంప్ అవన్నీ కూడా. అల్లుని ఫోటోస్ కూడా బయటకొచ్చాయి. మనం ఎప్పుడు అంతకుముందు చూడలేదు. అవును. వీళ్ళే మొత్తం అవును. మనకి బీహార్లుగా మారిపోయి హ్మ్. టోటల్ వీళ్ళే వాణిజ్యం చేస్తున్నారని విషయాలు వాళ్ళ చెప్పారు. స్వార్థం కోసం. అందుకోసం నేనేమంటున్నాను సార్, భారతదేశం నిజంగా ఆందోళన పడ్డ మాట వాస్తవం. ఎందుకు ఆందోళన అంటే సడెన్‌గా సాంప్రదాయకంగా మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకున్న ఇరాన్ తోటి మనకు తెలియకుండానే రిలేషన్స్ ఇబ్బంది పడ్డాయి. మన ప్రధానమంత్రి ఈ ఎలక్షన్స్ ముందు సారీ ఈ యుద్ధానికి ముందు ఇజ్రాయెల్ పర్యటనకు పోవడం అనేది కూడా కొంత నిరాశపరిచింది. 1 డే ముందర అక్కడే ఉన్నారు. 24 గంటల ముందుగా అక్కడున్నాడు. చివరికి వస్తూ నెతాన్యాహును గట్టిగా కౌగిలించుకొని బయటకొచ్చాడు. అది భారతదేశానికి సంబంధించిన విదేశీ వ్యవహారాల ధర్మానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తన ఉన్నట్టుగా విశ్లేషకులు మనందరం కూడా భావించాం. ఇక మూడో అంశం ఏదైతుందో నిజంగా కూడా మన దగ్గర ఆ గ్యాస్ ఒక్కసారి ఆందోళన తీసుకొచ్చింది కదా! గ్యాస్‌కి సమయ కొరత. రేపు నిజంగా ఎలక్షన్సే లేకుంటే పెట్రోల్ ధరలు కూడా మనం ఊహించినట్టుగా కట్టెల్లో ఉండకపోయేది. నిజానికి అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు $105 ఫర్ మనకి బ్యారెల్ ఉన్నప్పుడు రూ. 71 రూ. 60 మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అప్పుడు పెట్రోల్ పెట్టిన ఇచ్చింది. రేట్ అదే ఇప్పుడు $93 ఉన్నా కూడా ఈయన $110 ఎక్కడ తగ్గలేదు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం కొంచెం బచాయించాం. లేకపోతే బహుశా పెట్రోల్ ధరలు పెరిగాయేమో. అంటే దానికి మనం గవర్నమెంట్ మాత్రమే నిందించలేదు. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితులు దానికి దోహదపడ్డాయి. ఇంకా పెరిగినప్పుడు ఏమైతుంది, ధరలు పెరుగుతాయి, సామాన్యులు నష్టపోతారు కదా! కాబట్టి ఈ యుద్ధం రేపు మన ఆర్థిక సంక్షోభం నిర్మలా సీతారామన్ గారు కూడా ఓపెన్‌గా ఒప్పుకున్నారు కదా! అట్లాగే మనకు 60 దేశాలతో కూడుకున్న సంభాషణ యూకే ఆధ్వర్యంలో జరిగినప్పుడు మన దేశం నుంచి పాల్గొన్న రిప్రజెంటేటివ్ కూడా ఏమన్నారంటే భారతదేశం యొక్క ఆర్థిక అవసరాల మీద ఈ యుద్ధం చాలా ఎక్కువ ప్రభావం చూపించిందని ఒప్పుకున్నారు మనకి. కాబట్టి ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే యుద్ధం కనుక కంటిన్యూ అయితే తప్పనిసరిగా మనం దాని ఇంపాక్ట్ గురికి అయ్యేవాళ్ళం. ఎందుకంటే మనది ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. అవును. అట్లాగే ఇంత జరిగినా కూడా రష్యా మరి ఎక్కడ కూడా మీకు నా దగ్గర ఆపేసావు కదా, నీకు ఇరాన్ మీకు ఎక్కడ నేను ఆయిల్ ఇవ్వలేదని చెప్పలేదు. అలాగే ఇరాన్ కూడా 2-3 సార్లు ప్రకటించింది. ఒక 2 అంశాల్లో భారత్కు వ్యతిరేకంగా ప్రకటన ఉండొచ్చు. కానీ యుద్ధం జరుగుతున్న సందర్భంలో మాత్రం హర్మూజ్ దగ్గర నౌకలకు కూడా అవకాశం క్లియర్ చెప్పి ఇచ్చింది కదా, కదా. భారతదేశం మా మిత్రదేశం, సాంప్రదాయబద్ధమైన నౌకలకు స్నేహం ఉంది. అవకాశం కూడా ఇచ్చింది. అందుకోసం నౌకలు భారతదేశ నౌకలు అన్నీ దాదాపుగా మనం చేరడానికి అవకాశం వచ్చింది. సరే వాళ్ళకుండే బిజినెస్ ప్రయోజనాలు టెంపరీగా నెరవేర్చుకోవచ్చు. కానీ మనల్ని శత్రు దేశంగా ప్రకటించి మనల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టే సందర్భాలు లేవు కదా. మరి ఇప్పటికైనా కూడా భారతదేశం ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఈరోజు అమెరికా మీద ఆధారపడ్డ జాతీయ ప్రయోజనాలు మనకు అవసరం లేదు. మన జాతీయ ప్రయోజనాల కోసము మళ్ళీ మనం ఈరోజు మనకు గొప్ప అవకాశం వచ్చింది.